తెలంగాణ విషయంలో విపక్షాలు ఊసరవల్లులాగా అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ ధ్వజమెత్తారు. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అధికారంలోకి రావడానికి చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు హామీలు గుప్పిస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులకు నాణ్యమైన మేలైన కరెంట్ ఉచితంగా ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని వైఎస్ ఢిల్లీలో అన్నారు. ఒక ఆయన అంటాడు సిద్ధాంతాలన్నింటినీ పక్కన పెడతానంటాడు. ఒక ఆయన మేము అనుకున్నాం కమ్యూనిస్ట్ పార్టీలు అంటే సిద్ధాంతాల కోసమే పుట్టారు వీళ్ళు అని చెప్పి అనుకుంటా అంటే ఇన్ని రోజులు. కానీ అదే కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకుడు అంటాడు అసలు సిద్ధాంతాలే వద్దు పక్కన పెట్టేస్తామంటాడు. ఇంకొక ఆయన అంటాడు మేము అసలు పుట్టిందే తెలంగాణ కోసమని. ఇంకొక ఆయన ఇంతకుముందంతా తెలంగాణ కోసమే మేము పుట్టామన్నాడు. ఇప్పుడు అంటాడు తెలంగాణకు సంబంధించిన ప్రాధాన్యత కొంచెం తక్కువ చేసైనా కూడా కమ్యూనిస్టులతో కలవాలని ఆయన అంటాడు. మూడవ ఆయనేమో మొన్నటి వరకు అసలు పూర్తిగా నేను సమైక్యవాదిని అని చెప్పన్నవాడు ఉన్నట్టుండి ప్లేటు పూర్తిగా మార్చేసినాడు. ఈ విధమైన ఊసరవెల్లులను ఈ విధమైన అవకాశవాదులను రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఏ ఒక్కరైనా కూడా నాయకులు ఒకవేళ కలిసిపోవచ్చునేమో తప్ప, నాయకులతో పాటు కొంతమంది కార్యకర్తలు కలిసిపోవచ్చునేమో తప్ప, నాయకులు కార్యకర్తలు పోయినట్టల్లా ప్రజలు పోతారని చెప్పి అనుకుంటే పొరపాటనే మనకి